చెప్తారు. తద్వారా మనకి ఈజీ ఉంటుందండి. ఎందుగా మనం శారీరక అభివృద్ధిలో సార్స్ చెప్పారు, టీఆర్పీ గారు చెప్పారు. అందులో స్థూల అభివృద్ధి ఉంటుంది, సూక్ష్మ అభివృద్ధి. ఈ రెండింటికి కంబైన్గా ఒకే యాక్టివిటీలో ఈ రెండు కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మాకు యాక్టివ్ గర్ల్స్ బాయ్స్ ఉన్నారు మా దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? అదే ఫ్రెండ్స్ పిల్లలు నాకు ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ లా ట్రీట్ చేస్తామో వాళ్ళు ఇంకా మనతోటి అట్రాక్ట్ అవుతారు. అందువల్ల హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సార్ పర్లేదు మన యాక్టివిటీ ద్వారా చిన్నమ్మాయి కదా ఇంకాను వాస్తవంతో పాటు ఈ విధంగా మనం యాక్టివిటీ చేస్తే అమ్మాయి ఇంకా మంచి స్థాయిలోకి వస్తుందని అభివృద్ధి చెప్తుందని మనం. అదేవిధంగా మనకి ధర్మేంద్ర కూడా స్టూడెంట్, ఈయన కూడా ఇంకా ఎదగాలనుకుంటాడు. వీళ్ళ అమ్మ నాన్న కూడా పెంచుతారు. ఈ అబ్బాయిని కూడా మనం ఒక ఉన్నతమైన స్థాయికి ఏదో అంటే నేను అమ్మాయి ఇతరులతో పంచుకోవడం అలవర్చుకుంటాడు. షేరింగ్ ఆఫ్ థాట్స్, షేరింగ్ థాట్స్. చిన్నపిల్లలు కదా ఆట వస్తువులు మా వయసు కూడా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీడియా చాలా డెవలప్ అయింది. కార్టూన్స్ వస్తున్నాయి. ఆ కార్టూన్స్ లో ఆ క్యారెక్టర్స్ పేర్స్ చెప్తారు. నెక్స్ట్ అవి ఎలా మనం చెప్పలేము, ఆ సన్నివేశాన్ని వాడే మనకు చెప్తాడు. ఆ విధంగా కూడా కార్టూన్స్ బాగా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ ఎనిమల్స్, అవి వాడు అది కోపంగా ఉంటుందా, నవ్వుతుందా, లేకపోతే చూస్తున్నాడా, అవి కూడా వాళ్ళు పంపిస్తారు. అయితే ఇది చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఉంటుంది. నా బాబు 7 నెలల బాబు అయినప్పుడు వాళ్ళకి మనం సీరియస్గా కోపడితే వాళ్ళకి తెలుస్తుందండి. నవ్వి నేను అవుతాడు, మనం కోపడితే కోపడ్డారు. ఎవరైనా వాళ్ళ వస్తువు తీసుకుంటే వాడికి స్వార్థం మీద వస్తుంది. సో ఈ భావత్వాలు ఆల్రెడీ ఉంటాయి. మన స్కూల్స్కి వచ్చేటప్పటికి ఇవి ఇంకా మనం డెవలప్ చేస్తూ ఉంటాం. ఈ పిల్లల యొక్క నుంచి అప్పుడుదాకా వాడు సింగిల్గా పెరుగుతాడు, ఎవరికి బొమ్మలకు ఇవ్వడు. స్కూల్కి వచ్చేటప్పటికి అవి ఒకరికి ఇవ్వాలి, ఫ్రూట్స్, స్వీట్స్, ఫుడ్ షేరింగ్ అవన్నీ చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్ దాని గురించి మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ ఎంఈఎంలో కూడా ఉంది. వాడు తెలియకపోతే కాకడికి వేసేస్తాడు. వాడు ఇంకోటి చెప్పేస్తాడు, వాడికి తెలియదంటే కాకడికి ఇచ్చేసాడండి. ఎవరైనా చిక్కి పడేస్తే వెంటనే చెప్పేస్తారు, వాళ్ళు చిక్కి పడేస్తారంటే తెలియదండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చిన వల్ల చాలా అర్థం ఉంది. మాకు సంతృప్తి వచ్చింది శారీరక అభివృద్ధి. అంటే ఈ పదంలో ఉందంటే శారీరక అభివృద్ధి అంటే మనం ఏం చేసినా సరే మన శరీరం కదలకుండా ఏది పని జరగదు. కాబట్టి మనం ఏ చిన్న పని చేసినా శారీరక అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే మన స్కూల్లో మనం చేయాల్సిన పిల్లల కోసం చేయాల్సిన యాక్టివిటీస్లో శారీరక అభివృద్ధి కోసం మొట్టమొదటిగా బంతితో ఆటలాడించడం. అంటే ఫస్ట్
ఈ బంతి ఆడించడంలో వాళ్ళు క్లాస్ పట్టుకునేలాగా దీని ద్వారా పిల్లవాడికి అయ్యటి హ్యాండ్ కోర్సెస్ కూడా తీసుకోవడం చాలా బొమ్మలు చేయించడం, వాటికి రంగులు కూడా వేయించడం, తర్వాత మూడోదండి జిగ్జాగ్గా నడవడం లేదా రకరకాలైన విన్ అవుట్ అండి ఒకసారి నేను చెప్తాను. ఇన్ అవుట్, ఇన్ అవుట్, అవుట్, ఇన్. తర్వాత తలపై వస్తువుల నుంచి గాలి వదలడం, తొక్కుడు బిళ్ళ ఆడడం, ఆడాక ఎగిరాక పూసలు కూర్చడం, కుర్చీలాట, షూలేస్ పట్టుకోవడం, అలాగే పులి మేక, చుక్కలు కలపడం ఉంటుందంటే యాక్టివిటీ. చుక్కలు కలపడం మధ్యలో తలపై వస్తువులు పెట్టి నుంచి నడవడం. కష్టమని జాగ్రత్త ఇంత ముందు పొట్లు మూసి అలవాటు ఉందా మేడం గారు? తయారు చేయడం, అలాగే తల దూకోవడం, గుండీలు పెట్టుకోవడం, అంటే చేతు వీళ్ళు పట్టాల ద్వారా అభివృద్ధి చెందడం కోసం. అలాగే మొక్కలు నాటడం, మొక్కలకి నీళ్లు పోయడం, మొక్కల్లో కలుపు తీయడం, అలాగే మట్టిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడం.